ఓవైపు వంశీని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్, మరోవైపు హైదరాబాద్లోని ఇంట్లో సోదాలు. ఇటు సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్, అటు వంశీ ఆరోగ్యం, జైల్లో పోలీసులు ట్రీట్ చేస్తున్న విధానంపై ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు, అలాగే పొలిటికల్ గాను మాటల మంటలు. మొత్తంగా వంశీ కేస్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. నెక్స్ట్ ఏంటి అన్న ఉత్కంఠ రేపుతోంది. లెక్కలన్నీ తేలుస్తాం, అందరినీ బయటకు తీస్తామంటూ వల్లభనేని వంశీ కేసులో దూకుడు మీదున్నారు పోలీసులు. ఓవైపు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, మరోవైపు అతని అనుచరుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే వంశీతో పాటు 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు మిగిలిన వారి కోసం తెగ వెతుకుతున్నారు. అలాగే వంశీని కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటకొస్తాయని భావిస్తున్న పోలీసులు ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు హైదరాబాద్ తో పాటు గన్నవరంలోని వంశీ ఇళ్లలో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఇటీవల ఇంటికి ఎవరెవరొచ్చి వెళ్లారని తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. అలాగే ఆయన ఫోన్ కోసం కూడా విస్తృతంగా గాలిస్తున్నారు. మరోవైపు వంశీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెబుతున్న సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. సోమవారం జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు వంశీ తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక వంశీని మరోసారి జైల్లో కలిసొచ్చిన ఆయన భార్య పంకజశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. జైల్లో వంశీకి ప్రాణహాని ఉందన్నారు. చుట్టూ కెమెరాలు పెట్టి టార్చర్ చేస్తున్నారన్న ఆమె తప్పుడు కేసులతో వంశీని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీకి వెన్నుపూస నొప్పితో పాటు శ్వాసకోశ సమస్యలున్నప్పటికీ ఆయనకు ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించడం లేదన్నారు. చాలా డిఫరెంట్గా ఫాల్స్ అలిగేషన్స్తో ఫ్యాబ్రికేట్ చేసేస్తా ఉన్నారు. ఫిజికల్ థ్రెట్ ఉంది, అవన్నీ మనం చెప్పాము. వంశీ అరెస్ట్ పొలిటికల్ గాను మంట పుట్టిస్తోంది. కేసుపై స్పందించిన మంత్రి నారా లోకేష్ త్వరలోనే నిజానిజాలు బయటకొస్తాయని తెలిపారు. ఒకప్పుడు టీడీపీ నేతలు కార్యకర్తలను అడుగడుగున ఇబ్బంది పెట్టారని, అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలుంటాయని ఎప్పుడో చెప్పానని గుర్తు చేశారు లోకేష్. యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందర ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టాలని ఆనాడు. మొత్తంగా వంశీ కేసులో సోమవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.